హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎన్విఆర్ఎస్ కిడ్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ వారం కథ గోరంత దీపం. మరదేంటో వింటారా? ఉండ్రాజవరంలో ఒకప్పుడు పలువురు సంపన్నులు నివసిస్తూ ఉండేవారు. వారు కేవలం సంపన్నులుగా పిలువబడేవారే గాని తదనుగుణంగా ఎన్నడూ నడుచుకునేవారు కాదు. అయితే భూపతి అనే సంపన్నుడు మాత్రం అలా కాకుండా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపసాగాడు. మాఘమాసం వచ్చి రావటంతోనే భూపతి తన తాటితోపులోని తాటిమట్టిలను కొట్టించి తన భవంతి ముందు పెద్ద పందిరి వేయించేవాడు. వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చేంత వరకు ఆ పందిరిని అలాగే ఉంచేవాడు. ఈ మధ్యకాలంలో పందిట్లో కుండల నిండుగా చల్లని మజ్జిగ, మంచినీళ్లు లాంటివి సిద్ధంగా ఉంచబడేవి. కాస్త ప్రొద్దెక్కిన దగ్గర నుండి రాత్రి ప్రొద్దుపోయేంత వరకు ఆ దారి వెంట వెళ్లే వందలాది బాటసారులకు అవి ఉచితంగా అందచేయబడేవి. ఆ బాటసారులు ఎండవేళల్లో భూపతిని మనసారా ఆశీర్వదిస్తూ సాగిపోతూ ఉండేవారు. ఆతిథ్యం విషయంలో భూపతి ఎంతో శ్రద్ధను కనబరిచేవాడు. అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేవాడు. మజ్జిగ కోసం కొన్ని గేదెల్ని, ఆవుల్ని పోషించేవాడు. మజ్జిగలో ఉప్పుతో పాటు దబ్బ ఆకులు, సొంటి పొడు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు సమపాళ్లలో చేర్పించేవాడు. తీరిక చేసుకొని పాలేర్లతో పాటు తాను బాటసారుల దాహాన్ని తీర్చటంలో స్వయంగా సహాయపడుతూ ఉండేవాడు. తన కుటుంబ సభ్యుల చేత కూడా చేయిస్తూ ఉండేవాడు. భూపతి ప్రతి ఏటా అలా చేస్తూ ఉండటంతో అతని పేరు ప్రఖ్యాతులు ఆ ప్రాంతంలోని గ్రామాలన్నింటిలోని ఘనంగా వ్యాపించాయి. భూపతి చేస్తున్న సత్కార్యాన్ని అభినందించవలసింది పోయి ఆ గ్రామంలోని మిగతా సంపన్నులు అతన్ని నానా రకాలుగా ఆడిపోసుకుంటూ ఉండేవారు. పచ్చి బాలింతలు, నిండు గర్భిణీలు, అవిటివారు, పేదవారు, అగ్రజాతివారు, అన్ని జాతుల వారు, దొంగలు, దొరలు, పనివాళ్ళు, వృద్ధులు, అలా అన్ని రకాల ప్రయాణికులు భూపతి పందిట్లో ఎప్పుడో ఒకప్పుడు ఆతిథ్యాన్ని పొందుతూనే ఉండేవారు. అందువల్లనే ఆ ప్రాంతంలో భూపతిని ఎరుగనివారు, చూడనివారు అంటూ ఎవ్వరూ లేకుండా పోయారు. అలా ఉండగా గణపవరం జమీందారు తన కుమార్తెకు వివాహాన్ని జరిపిస్తూ ఆ పెళ్లికి హాజరు కావలసిందిగా ఉండ్రాజవరంలోని సంపన్నులందరికీ ఆహ్వానాలు పంపాడు. ఆ శుభలేఖలను అందుకొని భూపతితో సహా అందరి సంపన్నులు తమ తమ కుటుంబాలతో ఆ వివాహానికి ఎద్దుల బండ్లకు సవారీలు కట్టించుకొని సందడిగా బయలుదేరారు. వెళ్ళేటప్పుడు సురక్షితంగానే వివాహానికి హాజరై ఆనందించారే కానీ తిరుగు ప్రయాణంలో ప్రమాదంలో పడ్డారు ఆ సంపన్నులు. ఒక చిట్టెడుగు గుండా ఆ సవారీ బండ్లు సాగిపోతూ ఉండగా ఒక దొంగల గుంపు మారణాయుధాలతో వారిపై దాడి జరిపింది. తేలిగ్గానే ఆ దొంగలకు లొంగిపోయిన సంపన్నులు తమ వద్ద ఉన్న నగలను సంపూర్ణంగా వారికి ఇచ్చివేశారు. ఉన్నట్టుండి దొంగల నాయకుడు కాగడా వెలుతురులో భూపతి మొహాన్ని చూసి వెంటనే గుర్తుపట్టేశాడు. అయ్యా, ఈ పాపిష్టివాని దుండగాన్ని మన్నించండి. ఒక మండు వేసవిలో దాహంతో ప్రాణం పోతున్న సమయంలో మీ చల్లని పందిట్లోకి వచ్చి చేరాను. మీ ఆతిథ్యాన్ని పొందాను. నా ప్రాణాన్ని నిలుపుకొన్నాను. మీ వంటి మహాత్మునికే ద్రోహం తలపెట్టిన నన్ను క్షమించండి అంటూ భూపతి చేతులు పట్టుకొని ఆయన వద్ద దోచుకున్న వాటన్నిటినీ తిరిగి ఇచ్చేయమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. అందుకు భూపతి నవ్వి, చూడు బాబు, నిజంగానే నీకు నాపై అభిమానం, గౌరవం అనేవి ఉంటే నేను చెప్పినట్లు విను. నా వద్ద, నా భార్యాపిల్లల వద్ద దోచుకున్న వాటిని నువ్వు తిరిగి ఇవ్వకు, నువ్వే ఉంచుకో, నేను విచారించను. కానీ శుభకార్యానికి వెళ్ళి వస్తున్న ఈ పెద్ద మనుషులవి, ఇల్లాండ్రవి ఏవీ ఉంచుకోకు, తిరిగి ఇచ్చే అన్నాడు. దొంగల నాయకుడు భూపతి పాదాలని తాకి, అయ్యా, మీ వంటి మహాత్ముల పాదాలని తాకటంతో కొంతవరకన్నా పాపాల నుండి విముక్తి లభిస్తుందని భావిస్తున్నాను. మీ అందరి వద్ద దోచుకున్న వాటిని అన్నింటినీ మీకు తిరిగి అప్పగించుతాను. అంతేకాదు, మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇకపై నేను నా అనుచరులు దోపిడీ వృత్తిని మానేస్తున్నాం అంటూ వాగ్దానం చేశాడు.
వాగ్దానం చేసిన ప్రకారం నడుచుకోవటమే కాకుండా ఆ ఏటి నుండి ప్రతి వేసవిలోనూ దొంగల నాయకుడు అతని అనుచరులు బాటసారుల అవసరాల్ని తీర్చే పనిలో స్వచ్ఛందంగా పాటుపడ్డారు. సంపన్నులందరూ భూపతికి క్షమాపణలు చెప్పుకొని వారందరూ కూడబలుక్కొని భారీగా విరాళాలనిచ్చి కేవలం పానీయాలనే కాకుండా బాటసారులకు ఉచిత భోజనాది సౌకర్యములు కూడా భూపతితో సంపూర్ణంగా సహకరించారు. భూపతి వెలిగించిన గోరంత దీపం అలా అలా ప్రకాశించి కొండంతగా వెలిగింది. ఈ కథ చాలా చాలా బాగుంది కదండి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ, ఇంకా లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని కోరుకుంటూ మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.